హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టర్మ్ నేర్చుకోబోతున్నాం. 3PL. 3PL అంటే ఏంటి? థర్డ్ పార్టీ లాజిస్టిక్స్. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ విచ్ ఈజ్ ఎ సర్వీస్ దట్ బిజినెస్ కెన్ యూజ్ టు అవుట్సోర్స్ దేర్ సప్లై చైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ functions. 3PL companies can handle variety of tasks including transportation, moving goods from manufacturer to distributor and end customer, warehouse, storing goods, inventory management, managing the business inventory, customers brokerage, handling customs related tasks, freight audit freight payments, payment handling, shipment tracking. యాక్చువల్గా థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అంటే ఎక్కడ ఉంటాడు. సో మనకు ఆర్డర్ వచ్చిందండి, మనకు ఆర్డర్ వస్తే మనము వీఆర్ సిట్టింగ్ హియర్, మన తరపున ఇంకో వ్యక్తి వెళ్ళి ఎక్కడైతే సప్లయర్ ఉన్నాడో ఆయనతో మాట్లాడి దాన్ని కస్టమర్కు చేరేటట్టు చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ వాళ్ళు ఏమేం చేస్తారంటే వస్తువులను స్టోర్ చేస్తారు, అవసరమైతే కస్టమర్ దాకా తీసుకెళ్తారు, మూవ్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, మనీ ట్రాన్సాక్షన్, అన్ని కార్యక్రమాలు వాళ్ళు మన తరపున చేస్తారు. ఇలా చేసే వాళ్ళని ఏమంటారు అంటే థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అంటారు. అఫ్ కోర్స్ మీరు ఓన్లీ ఆర్డర్ తీసుకోవడం మట్టుకే మీ డ్యూటీ అయితే మిగతా వాళ్ళంతా ఆర్డర్ను కంప్లీట్ చేసే కార్యక్రమంలో మనకు హెల్ప్ చేస్తారు. అలాంటి వాళ్ళని ఏమంటామంటే థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అంటాం. 3PL. ఓకేనా?